విశాఖపురం ప్రజలందరికీ నమస్కారం. అలాగే మీడియా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు రోనంకి చలపతిరావు. విశాఖపట్నం లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా నేను విశాఖపట్నం అంతా సర్వే చేయడం జరిగింది. అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో పేద ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఈ కష్టాలను చూసి నేను కూడా ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిగా అలాగే వాళ్ళ బాధలన్నీ చూసి ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పటి నుంచో నేను గత 30 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తంగా తయారైనటువంటి మన రాష్ట్ర వ్యవస్థను కానీ దేశ వ్యవస్థను కానీ సరిదిద్దవలసిన ఆవశ్యకత ఉంది. అటువంటి పరిస్థితుల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులే అవసరం. అందువలన ప్రతి ఒక్కరి తాలూకా పేద ప్రజలందరూ ఇబ్బందులను తొలగించడానికే నేను విశాఖపట్నం లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. ఈరోజే మొదటి నామినేషన్ నాదే, నెంబర్ 1 నామినేషన్ నాదే. ఇప్పటి వరకుని ప్రస్తుతానికి ఈ విశాఖ నగరం కానీ అలాగే రాష్ట్ర నగరంలో అస్తవ్యస్తమైన పరిస్థితులన్నీ చక్కదిద్దుతాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని కానీ లేదంటే మూతపడిన ఫ్యాక్టరీలు కానీ అలాగే పేద ప్రజలకు అందవలసినటువంటి అన్ని పెన్షన్స్ కానీ వాళ్ళ తాలూకా రోడ్లు మురికాలువలు ఇవన్నీ పారిశుద్ధ్యం అంతా సరిచేస్తాను. ఈ నగరాన్ని సుందరవంతంగా తయారు చేస్తాను మాత్రం కంఠాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. అలాగనే నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను, నీతి నిజాయితీగానే ఉంటాను. నేను నా జీవితాంతం ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఉన్న ఆస్తులన్నీ ప్రకటిస్తాను. నేను ఎక్కడ లంచాలు కానీ కాంట్రాక్టులు కానీ కమిషన్లు కానీ ఎక్కడ కూడా ప్రలోభపడే ప్రసక్తే లేదు. అలాగే నేను ప్రతి 3 నెలలకి నియోజకవర్గం అంతా తిరుగుతాను. ప్రతి సంవత్సరం ఉన్న ఆస్తులన్నీ ప్రకటిస్తాను. అలాగే నేను రీకాల్ సిస్టమ్ కూడా పెడుతుంది. అంటే ఎన్నుకున్న వ్యక్తిని ఎవరైనా అవినీతికి పాల్పడితే వాడిని దించాకు కూడా ఉంది. అది నీ దేశంలో మొట్టమొదటిసారిగా పెడుతున్నాను. అది ఇంతవరకు ఎవరు పెట్టలేదు, పెట్టబోయారు కూడాను. అటువంటి పరిస్థితుల్లో మన తాలూకా వ్యవస్థ అంతా ప్రజలందరూ ఆలోచించి మంచిగా ఓటేయవలసిందిగా మరీ కోరుతున్నాను. మీ తాలూకా ఉన్నటువంటి ఆధారాన్ని చూపించవలసిందిగా మీకోసం నేను సేవ చేయడానికి వచ్చాను. నాకు ఎటువంటి ఆశలు లేవు. ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ తాలూకా బాగోగుల కోసమే నేను విశాఖపట్నం లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అందరూ